తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ తెల్లవారుజామున 7:30 ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తెలంగాణలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. హైదరాబాద్లోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చింతకాని, చర్ల, ఇల్లెందు, నాగుల వంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. దాదాపు 4-5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం దాదాపు 225 కిలోమీటర్ల మేర కంపించింది. తెలంగాణలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. అయితే భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని చెప్పారు. గతంలో 1965లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో నమోదైందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపైన ఎక్కువ ప్రభావం ఉందని చెప్పారు. నది పరివాహక ప్రాంతాల నుంచి 300 కిలోమీటర్ల వరకు భూకంప ప్రభావం ఉంటుందన్నారు. అందువల్లే హైదరాబాద్లో భూమి కంపించిందని వివరించారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని సూచించారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.